హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీని థియేటర్స్లోకి రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు గారి కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మురారి మూవీ ఆగస్టు 9న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఆయన బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ ఆగస్టు 9న అభిమానులకు పలు సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మహేష్ బాబు గారు, రాజమౌళి గారి మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఆగస్టు 9న రానున్నట్లు తెలుస్తోంది. మూవీ లాంచింగ్, షూటింగ్ డీటెయిల్స్, యాక్టర్స్తో పాటు పలు విషయాలపై మహేష్ బాబు గారి బర్త్డే రోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఈ కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు మహేష్ బాబు గారి బర్త్డే రోజున అతడు బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మహేష్ బాబు గారు హీరోగా నటించిన మురారి మరోసారి థియేటర్స్లోకి వస్తోంది. ఆయన బర్త్డే రోజునే ఈ మూవీ స్పెషల్ షోస్ని తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. రిలీజ్ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300కు పైగా థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మురారి మూవీ కమర్షియల్గా పెద్ద హిట్గా నిలిచింది. 3-4 నంది అవార్డ్స్ని కూడా అందుకుంది. బెస్ట్ ఫిలింగా సిల్వర్ అవార్డ్స్తో పాటు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా హీరోయిన్ లక్ష్మి గారు నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. స్పెషల్ జ్యూరీ కేటగిరీలో మురారి మూవీకి గాను మహేష్ బాబు గారు కూడా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. మురారి మూవీకి కృష్ణవంశీ గారు డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో మహేష్ బాబు గారికి జోడీగా సోనాలి బింద్రే గారు హీరోయిన్గా నటించారు. ఈ మూవీతోనే సోనాలి బింద్రే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్గా మురారి నిలిచింది. ఈ మూవీతోనే మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువయ్యారు. ముఖ్యంగా ఈ మూవీకి మణిశర్మ గారు అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయింది. పాటలు పెద్దగా హిట్ అయ్యాయి. ఈ మూవీలో బంగారు కళ్ళ బుజ్జమ్మ అనే సాంగ్ కొన్ని లైన్స్ మహేష్ బాబు గారే పాడారట. తన కెరీర్ మొత్తంలో మహేష్ బాబు గారు పాడిన ఒకే ఒక్క పాట ఇది. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. నిర్మాతలు మాత్రం నెగిటివ్ టాక్తో సంబంధం లేకుండా ఈ మూవీ 300 కోట్ల వసూళ్లను రాబట్టింది, తమకు లాభాలను తెచ్చిపెట్టిందని ప్రకటించారు. గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు గారు అగ్రదర్శకుడైన రాజమౌళి గారితో ఓ సినిమా చేయబోతున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం స్పెషల్గా మేకోవర్ అవుతున్నారు మహేష్ బాబు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకల్లో లాంగ్ హెయిర్ స్టైల్తో స్టైలిష్ లుక్లో మహేష్ కనిపించారు. రాజమౌళి మూవీలో ఇదే లుక్లో మహేష్ కనిపించబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్లో నటించనున్నట్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.